కళ్ళలో నుండి నీరు కారిపోతాయి. నువ్వు చెప్పింది కూడా నిజమే భగీరథ. నేను ఎందుకు ఇన్ని రోజులు ఇలా ఆలోచించలేదు అని నవ్వుతూ, ఓ భగీరథ, ఈ రోజు నుండి నేను ఈ భూమి మొత్తం ప్రవహిస్తాను. నా నీటిలో ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో స్నానం చేస్తారో వాళ్ళ పాపాలన్నిటినీ నేనే స్వయంగా తీసుకొని వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాను అని మాట ఇస్తుంది. అలా గంగాదేవి భూమి మొత్తం ప్రవహిస్తుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరైనా సరే గంగా నీటిలో స్నానం చేస్తే వారి పాపాలన్నీ తొలగిపోయి వాళ్ళకి మోక్షం మరియు ముక్తి లభిస్తూ ఉంటుంది. పార్వతీదేవి శివుడి తల మీద ఉన్న గంగాదేవిని చూడగానే అకా అని ఎంతో సంతోషిస్తుంది. మొత్తానికి నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు అక్క అని ఎంతో ఆనందపడుతుంది. పార్వతీదేవి జరిగిందంతా తెలుసుకుంటుంది. అప్పుడు పార్వతీదేవికి ఒక సందేహం కలుగుతుంది. అక్క, ఇప్పుడు నువ్వు మనుష్యుల పాపాలని తీసుకుంటున్నావు కదా, మరి ఆ పాపాలన్నిటినీ నువ్వు ఏం చేస్తావు అని అడుగుతుంది. గంగాదేవి